హాయ్ ఫ్రెండ్స్, విదేశాల్లో గ్రహాంతర వాసులు మనుషుల్ని ఎత్తుకుపోయారు అనే వార్తలు తరచూ వింటూ ఉంటాం. చాలామంది తమ గురించి ఇలాంటివి చెబుతూ ఉంటారు. అయితే 1975లో జరిగిన ఒక ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దానిపై లోతైన దర్యాప్తు కూడా జరిగింది. అప్పుడు అసలు ఏమైందో ఈ వీడియోలో చెప్తున్నాను. అతని పేరు ట్రావిస్ వాల్టన్. ఓ రోజు సడన్గా తనను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని చెప్పాడు. అప్పటికే అతను 7 రోజులుగా కనిపించలేదు. ఆ తర్వాత కనిపించి గ్రహాంతర వాసులు తనను ఎత్తుకెళ్లారని చెప్పాడు. దాంతో ఈ ఘటన అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయింది. ఒక్కసారిగా ఏలియన్స్ అబ్డక్షన్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది. ఆ తర్వాత అసలు ఈ ట్రావిస్ వాల్టన్ ఎవరు అనేది తెలుసుకోవాలని ప్రపంచం ప్రయత్నించింది. ట్రావిస్ వాల్టన్ ఓ సాధారణ కార్మికుడు. 1953లో అమెరికాలోని అరిజోనాలో పుట్టాడు. అతను ఫారెస్ట్ వర్కర్గా పనిచేసేవాడు. అతని తల్లి మేరీ వాల్టన్, అతని అన్నయ్య పేరు డుయాన్. 1975లో ట్రావిస్కి 22 ఏళ్ల వయస్సు. అప్పుడు అతను తన బావ మైక్ రోజర్స్తో కలిసి ఒక ఫారెస్ట్ టీంలో పనిచేసేవాడు. ఆ టీంలో 7 ఉండేవారు. వాళ్ళకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అపాచీ సిట్ గ్రీన్స్ నేషనల్ ఫారెస్ట్లో 1277 ఎకరాల్లో చెట్లు నరకాలి అనేది డీల్. ఆ 7 1975 ఆగస్టులోగా ఈ పని పూర్తి చేయాల్సి ఉంది. కానీ పని పూర్తయ్యేలా లేదు. దాంతో మైక్ రోజర్స్ ఫారెస్ట్ సర్వీస్కి ఒక లేఖ రాశాడు. మరికొంత టైం కావాలి అన్నాడు. సరే అన్న వాళ్ళు నవంబర్ 10లోగా పని పూర్తి చేయాలి అన్నారు. పని పూర్తవ్వకపోతే $2,500 జరిమానా వేస్తామన్నారు. అలాగే భవిష్యత్తులో మరే కాంట్రాక్టులు రావు అని కూడా హెచ్చరించారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం అయింది. ఆ 7 అడవి నుంచి ట్రక్కులో ఇళ్లకు రిటర్న్ బయలుదేరారు. మరో 5 రోజుల్లో వారు చెట్లు నరికే పని పూర్తి చేయాలి. కానీ ఆ పని పూర్తయ్యేలా లేదు. ఆ సాయంత్రం వేళ రిటర్న్ వస్తున్న సమయంలో వాళ్లకు ఆకాశంలో ఒక వింత కాంతి కనిపించింది. అది చెట్లపై నుంచి వెళ్తోంది. ట్రావిస్ ఆశ్చర్యపోతూ ట్రక్కు దిగి ఆ కాంతి వైపు పరిగెత్తాడు. మిగతా 6 ట్రక్కులోంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ కాంతి నుంచి నేలపైకి మరో కాంతి వచ్చింది. అది ట్రావిస్ని తాకింది. తర్వాత అతను గాల్లోకి లేచి కింద పడిపోయాడు. అది చూసిన మిగతా వారు భయంతో ట్రక్కును వేగంగా నడిపారు. చాలా దూరం ముందుకు వెళ్ళిపోయారు. 15 నిమిషాల తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే ట్రావిస్ లేడు, కాంతి కూడా లేదు. వాళ్ళు షాక్ అయ్యారు. ఆ చుట్టుపక్కల వెతికారు, కనిపించలేదు. దాంతో రాత్రి 7:45 పోలీసులకు కాల్ చేశారు. షెరీఫ్ మార్లిన్ గిల్లెస్పీ వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని ఆశ్చర్యపోతూ సెర్చ్ పార్టీని పంపాడు. వారు దాదాపు 5 రోజుల పాటు ట్రావిస్ కోసం వెతికారు. సెర్చ్ పార్టీలోని 50 మంది ఫారెస్ట్లో చూశారు. ఏ ఆధారము దొరకలేదు. పోలీసులకు ఆ 6 డౌట్ వచ్చింది. వాళ్ళేమైనా అతన్ని చంపేసి డ్రామాలేమైనా ఆడుతున్నారేమో అని అనుకున్నారు. నిజ నిర్ధారణ కోసం ఆ 6 పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. వారిలో 5 నిజమే చెప్పినట్లు తేలింది. మరో వ్యక్తికి రిజల్ట్ క్లియర్గా రాలేదు. అయినా మిగతా 5 ఒకేలా చెప్పారు కాబట్టి పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నవంబర్ 10వ తేదీ వచ్చింది. చెట్లు నరికి వేసేందుకు అదే చివరి గడువు తేదీ. కానీ ఆ విషయం పక్కకు పోయింది. ట్రావిస్ వాల్టన్ మిస్సింగ్ అంశం హైలైట్ అయ్యింది. అమెరికాతో పాటు ఇంగ్లాండ్, కెనడాలో కూడా దీనిపై వార్తలు వచ్చాయి. అతను ఏమైపోయాడో ఎవరికీ తెలియలేదు. నవంబర్ 12 అర్ధరాత్రి తర్వాత ట్రావిస్ తన సిస్టర్ ఇంటికి ఫోన్ కాల్ చేశాడు. హెబర్ అనే ఊళ్ళో ఫోన్ బూత్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. వెంటనే ట్రావిస్ అన్న డుయాన్ వెళ్ళి అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అయోమయంగా ఉన్న ట్రావిస్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను కాంతిలో పడిపోయాను.
ఆ తర్వాత ఒక హాస్పిటల్ లాంటి గదిలో మేల్కొన్నాను. అక్కడ 3 చిన్న బట్టతల జీవులు నన్ను చూస్తూ ఉన్నాయి. నేను వాటితో పోరాడాను. ఒక జీవి వచ్చి నన్ను మరో గదికి తీసుకెళ్ళింది. అక్కడ నాకు ముసుగు వేసింది. మళ్ళీ చూసేసరికి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను. పైన యూఎఫ్ఓ ఎగిరిపోతూ కనిపించింది అని చెప్పాడు. అతను తిరిగి వచ్చినప్పుడు చాలా గందరగోళంలో ఉన్నాడు. అతని చేతికి ఒక చిన్న ఇంజెక్షన్ గుచ్చినట్లుగా మచ్చ ఉంది. దాన్ని డాక్టర్లు పరిశీలించారు. ఇది 24 నుంచి 48 గంటల ముందు గుచ్చినట్లుగా ఉంది అని అన్నారు. దాంతో అతను వారం పాటు ఏమయ్యాడు అనేది మిస్టరీగా మారింది. ట్రావిస్ వాల్టన్ చెప్పింది చూస్తే ఎగిరే పళ్ళెంలో గ్రహాంతర వాసులు వచ్చి అతన్ని కాంతి ద్వారా తమ వాహనంలోకి తీసుకుపోయి అక్కడ అతనికి వైద్య పరీక్షల లాంటివి చేసి తిరిగి భూమిపై వదిలేసి వెళ్ళిపోయారు అనే యాంగిల్ కనిపిస్తోంది. 1975 అంటే దాదాపు 50 ఏళ్ల కిందట జరిగిన కథ. అప్పట్లో సీసీ కెమెరాలు ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు కాబట్టి ట్రావిస్ చెప్పింది నిజమే కావచ్చు అని కొంతమంది అనుకున్నారు. కానీ కాలక్రమంలో అతను చెప్పిందంతా డ్రామా కావచ్చు అని మరికొందరు భావించారు. అందుకు వారు కొన్ని కారణాలు కూడా చెప్పారు. ట్రావిస్ వాల్టన్కి చిన్నప్పటి నుంచి ఏలియన్స్, గ్రహాంతరవాసులు, ఎగిరే పళ్ళాలంటే ఇష్టం. పైగా అతని అన్న డుయాన్, తల్లి మేరీ వాల్టన్ కూడా తరచూ ఏలియన్స్ గురించి మాట్లాడుకునేవారు. దాంతో ట్రావిస్కి కూడా వాటిపై ఆసక్తి పెరిగింది. ఓ రోజు అమ్మతో ఓ మాట అన్నాడు. ఒకవేళ నన్ను ఏలియన్స్ తీసుకెళ్తే భయపడకు, నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. అందుకే ట్రావిస్ మిస్సింగ్ అయినప్పుడు అన్న, తల్లి ఇద్దరూ పెద్దగా ఆందోళన చెందలేదు. పోలీసులు ఆ తల్లిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె ఓ మాట చెప్పింది. ఇలాంటివి జరుగుతాయి, అతను ఈ భూమి మీద లేడు, వెతకడం ఆపండి అని చెప్పింది. అందుకే పోలీసులు హత్య కేసుగా నమోదు చేయకపోయినా ఆ కోణంలో ఆలోచించి పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు. కానీ అప్పట్లో ఆ టెస్టులు సరిగ్గా జరిగేవి కాదనే వాదన ఉంది. ఈ కేసులో ఒక ట్విస్ట్ ఉంది. 1975 అక్టోబర్ 20న ట్రావిస్ బావ మైక్ రోజర్స్ కలిసి ఒక సినిమా చూశారు. అదే ది యూఎఫ్ఓ ఇన్సిడెంట్. ఈ సినిమాలో బార్నీ అండ్ బెట్టీ హిల్ అనే జంటను ఏలియన్స్ కిడ్నాప్ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత మైక్ రోజర్స్తో ట్రావిస్ ఓ మాట అన్నాడు. ఒక యూఎఫ్ఓ నన్ను ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. అలా అన్న 2 వారాల తర్వాత అతని మిస్సింగ్ జరిగింది. అందువల్ల ఈ సినిమా ప్రేరణతోనే ట్రావిస్, మైక్ రోజర్స్ కలిసి ఈ ప్లాన్ వేసి ఉంటారనే అనుమానాలు ఉన్నాయి. ఇంతకీ ట్రావిస్ డ్రామానే ఆడాడు అనుకుంటే ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. దీనికి ఒక ఆన్సర్ ఉంది. మైక్ రోజర్స్ టీంకి అప్పగించిన చెట్ల నరికివేత పని పూర్తి కాలేదు. గడువు దగ్గర పడుతోంది. మరో 5 రోజులే ఉంది. గడువులోపు పని పూర్తి అవ్వకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించే పరిస్థితుల్లో ఆ 7గురు లేరు. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి అందరూ కలిసి ఈ ఏలియన్ అబ్డక్షన్ డ్రామా ఆడారు అనే వాదన ఉంది. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందో, ఏది నిజమో ఇప్పటికీ మిస్టరీయే. 2021లో మైక్ రోజర్స్ ఒక మాట అన్నాడు. నేను ఈ కిడ్నాప్కి సాక్షిని కాదు, అది నిజం కాదు అని అతను ఒక ఫోన్ కాల్లో చెప్పినట్లు తెలిసింది. మేము ఒక ఫైర్ టవర్ స్పాట్లైట్తో ఈ నాటకం ఆడాం. ట్రావిస్ అక్కడికి పరిగెత్తడం ప్లాన్లో భాగం అని మైక్ చెప్పినట్లు ఓ ఫోన్ కాల్ ఉంది. కానీ దాన్ని ట్రావిస్ ఖండించాడు. అది ఎడిట్ చేసిన ఫోన్ కాల్ అయి ఉండొచ్చని ట్రావిస్ వాదించాడు. ఇలా ఇది నిజమా కట్టుకథ అనే ప్రశ్నలు కంటిన్యూ అయ్యాయి. ఈ కేసు కారణంగా ట్రావిస్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అతనికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ట్రావిస్ తన కథను నేషనల్ ఎంక్వైరర్ అనే టాబ్లాయిడ్కి $5,000 అమ్మాడు. అలాగే 1978లో ది వాల్టన్ ఎక్స్పీరియన్స్ అనే పుస్తకం కూడా ట్రావిస్ రాశాడు. అంతేకాదు 1993లో ఫైర్ ఇన్ ది స్కై అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మెయిన్గా ట్రావిస్ కథని ఆధారంగా చేసుకొని తీసినదే. కాకపోతే ఇందులో కొంత డ్రామా కూడా చేర్చారు. అంతేకాదు ట్రావిస్ ఈ సినిమాలో చిన్న రోల్ కూడా చేశాడు.
ఈ స్టోరీ విన్నాక మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ట్రావిస్ వాల్టన్కి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి ఉండొచ్చుగా అని. అవును, అతనికి కూడా ఆ టెస్ట్ చేశారు. ఒకసారి కాదు, ఏకంగా 12 సార్లు చేశారు. వాటిలో చాలా టెస్టుల్లో ఆయన పాస్ అయ్యాడు. కొన్ని టెస్టుల్లో స్పష్టత లేని రిజల్ట్స్ వచ్చాయి. అతను అబద్ధం చెప్పాడని, ఊపిరి ఆపి మోసం చేయడానికి ట్రై చేశాడని శాస్త్రవేత్తలు ఫిలిప్ క్లాస్, మైకేల్ షెర్మర్ అన్నారు. వీటన్నింటికీ తోడు మరో కీలకమైన అంశం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ట్రావిస్ మిస్సింగ్ అయిన రోజున అతను తప్ప మిగతా వాళ్ళంతా చెట్లు నరికే పని చేశారు. అతను మాత్రం ట్రక్కులో పడుకున్నాడని టీంలో ఒకడైన స్టీవ్ పియర్స్ చెప్పాడు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనే వాదన బలపడుతోంది. కానీ ఇప్పటికీ ట్రావిస్ ఇది ప్లాన్ అని ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఇప్పటికీ ట్రావిస్ యూఎఫ్ఓ కాన్ఫరెన్స్లలో కనిపిస్తున్నాడు, టీవీ షోల్లో వస్తున్నాడు. ఇది ట్రావిస్ వాల్టన్ సంఘటన పూర్తి కథ. ఇది నిజమైన ఏలియన్స్ కిడ్నాపా, లేక డబ్బు ఫేమస్ అవ్వాలని ఆడిన నాటకమా? ఫైర్ టవర్తో ట్రిక్ చేశారా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.